గణితం గురించి మాట్లాడినప్పుడు మన కొన్ని పేర్లు వెంటనే గుర్తొస్తాయి. ఐన్స్టీన్, న్యూటన్ లాంటివాళ్లు. కాని ఒక్క పేరు మాత్రం, అది వేరు. ఆ పేరులో ఏదో తెలియని శక్తి, స్వచ్ఛమైన మేధస్సు కనిపిస్తాయి. ఆ పేరే శ్రీనివాస రామానుజన్. ఈరోజు మనం ఆయన అద్భుతమైన కథలోకి వెళ్దాం. ఈ మాటలు చూడండి. నేను అతన్ని కేవలం యూలర్ లేదా జాకోబీతో మాత్రమే పోల్చగలను అని అన్నది ఎవరో కాదు, ఆ కాలంలో ప్రపంచంలోనే గొప్ప గణిత మేధావుల్లో ఒకరైన జీహెచ్ హార్డీ. అంటే ఆలోచించండి, యూలర్, జాకోబీ అంటే మామూలు వాళ్లు కాదు, వాళ్లు గణిత ప్రపంచంలో దేవుళ్లలాంటివాళ్లు. అలాంటి వాళ్లతో రామానుజన్ని పోల్చారంటే ఆయన స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. 20వ శతాబ్దం మొదట్లో ఉన్న ఇండియాకి. అక్కడొక కుర్రాడున్నాడు. అతని మైండ్లో ప్రపంచాన్ని మార్చేసే ఆలోచనలున్నాయి. కాని పాపం, చుట్టూ ఎవరూ లేరు వాటిని పంచుకోడానికి. తన ఆలోచనలతో తనే ఒంటరిగా పోరాడుతున్నాడు. చూడండి, ఆయన జీవితం ఎంత కష్టంగా గడిచిందో. ఈరోడ్లో ఓ చాలా పేద కుటుంబంలో పుట్టారు. కాని 13ఏళ్లకే పెద్ద పెద్దవాళ్లక్కూడా అర్థం కాని ట్రిగ్నోమెట్రీని సొంతంగా నేర్చుకున్నారు. అయినా సరే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇమడలేకపోయారు. లెక్కల మీదున్న పిచ్చితో వేరే సబ్జెక్టులు చదవలేదు. దాంతో స్కాలర్షిప్ పోయింది. కడుపుకు తిండి లేకపోయినా తన పరిశోధన మాత్రం ఆపలేదు. ఇక్కడే అసలు విషయముంది. ఓవైపు చూస్తే కాలేజ్ పరీక్షల్లో 2 సార్లు ఫెయిల్, ఇంకో పక్క చూస్తే ఏకంగా 5000 థీరమ్సున్న పుస్తకాన్ని మొత్తం చదివి అర్థం చేసుకున్నారు. ఏ డిగ్రీ లేదు, కాని సొంతంగా దాదాపు 4000 ఫలితాలు కనిపెట్టారు. ఎంత విచిత్రం కదా! దీనిబట్టే తెలుస్తోంది ఆయన ప్రతిభ పుట్టుకతో వచ్చింది. ఇక ఇక్కడ నుంచి రామానుజన్ జీవితం ఒక పెద్ద మలుపు తీసుకుంది. తన దగ్గరున్న జ్ఞానాన్ని ప్రపంచానికి ఎలాగైనా చూపించాలి అనుకున్నారు. అదొక సాహసమే. చెప్పాలంటే సముద్రంలో ఒక సీసాలో సందేశం పెట్టి వదిలేసినట్టు. అది ఎవరికైనా దొరుకుతుందో లేదో తెలీదు, కాని ప్రయత్నమైతే చేశారు. ఒక్క క్షణం ఆలోచించండి. మీ దగ్గర ఓ అద్భుతమైన ఐడియా ఉంది, కాని ప్రపంచంలో ఎవ్వరికీ మీ గురించి తెలీదు. మీకంటూ ఏ డిగ్రీ లేదు, పరిచయాలు లేవు. అప్పుడు మీ టాలెంట్ని ఎలా నిరూపించుకుంటారు? రామానుజన్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇండియాలో ఒక చిన్న ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తూ ప్రపంచంలోని టాప్ మ్యాథమెటీషియన్స్ని ఎలా చేరుకోవాలి? ఆయన ఏమీ పెద్దగా రాసుకోలేదు, నా గొప్పతనం ఇది అది అని. సింపుల్గా తన పనిని పంపారు. సూత్రాలు, ఫార్ములాలు, మనం చూస్తున్న ఈ పై ఫార్ములాలాంటివి. నిజం చెప్పాలంటే ఇవి జస్ట్ లెక్కలు కాదండి, ఇవి కవిత్వం. వాటిని చూడగానే ఎవరికైనా అర్థమవుతుంది వీటిని కనిపెట్టిన వ్యక్తి మామూలోడు కాదని. ఆ లెటర్ చూశాక హార్డీకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆయనతో పాటు ఉన్న ఇంకో మేధావి లిటిల్వుడ్కి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వాళ్లు వెంటనే అన్నారు, ఇవి ఖచ్చితంగా నిజమై ఉండాలి. ఒకవేళ కాకపోతే అసలు ఇలాంటి ఊహించడానికి కూడా ఎవరికీ సాధ్యం కాదు అని. అంటే చూడండి, వాళ్ళిద్దరికీ కూడా అవి అంత కొత్తగా, అంత అడ్వాన్స్డ్గా అనిపించాయి. ఆ ఒక్క ఉత్తరంతో రామానుజన్ జీవితం మారిపోయింది. ఆయన ఇంగ్లాండ్ బయల్దేరారు. అక్కడే మొదలైంది చరిత్రలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ పార్ట్నర్షిప్స్. ఒకరేమో ఇండియాలోనే చిన్న ఊరి నుంచి వచ్చిన వ్యక్తి, ఇంకొకరేమో బ్రిటిష్ అకాడమిక్ ప్రపంచంలో పెద్ద పేరున్న వ్యక్తి. వీళ్ళిద్దరూ పూర్తి ఆపోజిట్. ఒకరేమో దేవుడు, దైవశక్తి అని నమ్మే రామానుజన్. ఆయనకు ఫార్ములాలు కలలో నామగిరి దేవత చెప్పిందని అనేవారు. ఇంకొకరేమో పూర్తి నాస్తికుడు, ప్రతిదానికి ప్రూఫ్ కావాలనే హార్డీ. ఒకరిది ఇంట్యూషన్, ఇంకొకరిది లాజిక్. ఈ 2 వేర్వేరు ఆలోచనా విధానాలు కలిసినప్పుడు అద్భుతాలు జరిగాయి. రామానుజన్కి నెంబర్స్తో ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉందో చెప్పడానికి ఒక చిన్న కథ ఉంది. చాలామందికి తెలిసే ఉంటుంది. అదే ఈ హార్డీ రామానుజన్ నెంబర్ కథ. ఒకసారి ఏమైందంటే, రామానుజన్కి ఒంట్లో బాలేనప్పుడు హార్డీ ఆయన్ని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ మాటల మధ్యలో, నేనొచ్చిన టాక్సీ నంబర్ 1729, అదో బోరింగ్ నంబర్లా ఉంది, ఏదో అపశకునంలాగా అనిపిస్తోంది అని సరదాగా అన్నారు. అప్పుడు మంచం మీద నీరసంగా ఉన్న రామానుజన్ వెంటనే అన్నారు, లేదండి, అది అస్సలు బోరింగ్ నెంబర్ కాదో, చాలా చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్ అని చెప్పి ఆ నెంబర్ స్పెషాలిటీ ఏంటో కూడా క్షణాల్లో చెప్పేశారు. ఆలోచించండి, అనారోగ్యంతో ఉన్నా ఆయన మైండ్ ఎంత షార్ప్గా పనిచేసిందో. ఆయనకు నెంబర్స్ అంటే స్నేహితుల్లాంటివి అని హార్డీ అందుకే అనేవారు. ఓవైపు ప్రపంచం మొత్తం రామానుజన్ని గుర్తిస్తోంది, కేంబ్రిడ్జ్లో పెద్ద పెద్ద గౌరవాలు దక్కుతున్నాయి. కాని అదే సమయంలో ఆయన ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణిస్తోంది. జీవితంలో ఇదొక పెద్ద విషాదం. అయినా సరే ఆయన సాధించిన విజయాలు మామూలివి కావు. కేంబ్రిడ్జ్లో డిగ్రీ,
రాయల్ సొసైటీలో ఫెలోషిప్, అది కూడా చాలా చిన్న వయసులో. ట్రినిటీ కాలేజ్ ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయుడుగా చరిత్ర సృష్టించారు. ఎన్నో అవమానాలను, అడ్డంకులను దాటి ఈ విజయాలను అందుకున్నారు. కాని ఇంగ్లండ్ వాతావరణం, అక్కడి ఫుడ్ ఆయనకు పడలేదు. దానికి తోడు మొదటి ప్రపంచ యుద్ధం వల్ల సరైన తిండి కూడా దొరికేది కాదు. దీంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఇండియాకి తిరిగొచ్చేశారు. వచ్చిన ఏడాదికే జస్ట్ 32 ఇయర్స్ వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. బహుశా సరైన వైద్యం అంది ఉంటే కథ వేరేలా ఉండేదేమో. ఆయన శరీరం మనల్ని విడిచిపెట్టినా ఆయన మేధస్సు, ఆయన పని మాత్రం ఇక్కడే ఉండిపోయింది. నిజం చెప్పాలంటే ఆయన కథ అక్కడితో ముగిసిపోలేదు. అక్కడినుంచే ప్రపంచానికి ఇంకా బలంగా తెలిసింది. 3900, 3900 అదొక నెంబర్ కాదు, అదొక గణిత సముద్రం. తన చిన్న జీవితంలో ఆయన దాదాపు అన్ని ఫలితాలను, సమీకరణాలను కనిపెట్టారు. చాలా వాటికి ఎలా వచ్చాయో కూడా రాయలేదు, జస్ట్ సమాధానం అంతే. ఆ రహస్యాలను ఛేదించడానికే ప్రపంచానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆయన చనిపోయిన చాలా ఏళ్ల తర్వాత 1976లో ఆయన తప్పిపోయిన నోట్బుక్ ఒకటి దొరికింది. దాంతో మళ్లీ ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందులో ఉన్నవి చూసి మ్యాథమెటీషియన్స్కి మైండ్ పోయింది. ఆయన చివరి రోజుల్లో కూడా ఎంత గొప్ప విషయాలు కనిపెట్టారో అప్పుడు తెలిసింది. ఆయన ప్రభావం ఇప్పటికీ ఉంది, ఇంకా పెరుగుతూనే ఉంది. ఆయన పేరుతో ఒక జర్నల్ నడుస్తోంది. ఆయన ఫార్ములాలు ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్ నుంచి స్పేస్ రీసెర్చ్, బ్లాక్ హోల్స్ గురించి తెలుసుకోవడానికి కూడా వాడుతున్నాం. అందుకే మన దేశంలో ఆయన పుట్టినరోజునే నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటున్నాం. ఆయన పని ఎప్పటికీ నిలిచి ఉంటుంది. 100 సంవత్సరాలు దాటినా గణితవేత్తలు ఇంకా ఆయన నోట్బుక్స్ని అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. ఆయన ఒక్కో ఫార్ములా వెనుక ఒక్కో కొత్త ప్రపంచం దాగి ఉంది. అంటే ఆలోచించండి, ఆయన మైండ్లో దాగి ఉన్న ఆ అనంతమైన రహస్యాల్లో మనమింకా చూడనివి, తెలుసుకోనివి ఇంకెన్ని ఉన్నాయో. బహుశా ఆ సమాధానం ఎప్పటికీ దొరకదేమో.